వెల్కమ్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు మనం తమిళనాడు స్పెషల్ కార పులుసు చేయబోతున్నాము. విత్ ఎ ట్విస్ట్. దానిలో మనం రొయ్యలు యాడ్ చేయబోతున్నాము. రెగ్యులర్‌గా తమిళనాడులో చేసే కార పులుసులో ఫుల్‌గా వెజిటబుల్సే ఉంటాయి. కానీ ఇవాళ మనం దాన్ని రొయ్యలతో చేయబోతున్నాము. ఇక్కడ చూపించే వెజిటబుల్స్‌లో మునక్కాడ, టొమాటో, ఈ చిక్కుడు గింజలు. గింజలు ఇక్కడ డ్రైగా దొరుకుతాయి. వాటిని హాఫ్ డే మినిమమ్ ముందే సోక్ చేసి పెట్టుకుంటే కుకింగ్ ఈజీ అవుతుంది. లేదు మనకి ఫ్రెష్ చిక్కుడుకాయలు దొరుకుతాయి. ఆ గింజలు మనకి తీసుకోవడం ఈజీ ఉంటది అనుకుంటే, మనం దాన్ని కూడా అలాగే డైరెక్ట్‌గా కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఈ కారపులుసు అనేది చాలా ఫేమస్. ఫుల్లీ లోడెడ్ విత్ ద ఫ్లేవర్స్ అండి. నేను ఈ సైజ్ రొయ్యలు తీసుకున్నాను ఈరోజు కుక్ చేయడానికి. దీనికి కడాయిలో ఒక 2, 3 స్పూన్స్ ఆయిలేసుకొని, దానిలో ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకొని దాన్ని చిటపటలాడనివ్వాలి. దీనిలో ఇప్పుడు నేను మునక్కాడ, టమాటో ఇవి యూజ్ చేశాను కదా! ఇంకొక ఆప్షన్ ఏంటంటే పొటాటోస్ కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది. బట్ పొటాటో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇంత వెల్లుల్లి ఎందుకు యాడ్ చేసాము అంటే, రొయ్యలనేవి కొంచెం గ్యాస్ ఫార్మ్ అవుతాయి. సో, పిల్లలు, పెద్దవాళ్ళు కొంచెం వయసైన వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళకి బ్లోటింగ్ ఇష్యూస్ రాకుండా మనం ఎక్కువ వెల్లుల్లిపాయ అనేది యాడ్ చేసుకున్నాము. అండ్ అది ఫ్లేవర్ గూడా ఇస్తుంది. దాని తర్వాత ఒక 2 మీడియం ఆనియన్స్ చాప్ చేసుకొని దాన్ని వేసుకున్నాను. అది కొంచెం కలర్ ట్రాన్స్‌పరెంట్‌గా అవుతూ ఉన్న టైంలో ఈ టొమాటోస్‌ని యాడ్ చేసుకున్నాం. వాటిని కూడా కలుపుకుంటూ ఉండాలి. దీన్ని ఇంకా కొంచెం మగ్గనివ్వడానికి మనం కలిపిన తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ దాన్ని వదిలేయాలి. ఆ లిడ్‌లోంచి వచ్చిన వాటర్‌తో అది లోపల కుక్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ కారపులుసు అనేది చాలా స్పెషల్ అండి. దీన్ని కార కొళంబు అంటారు తమిళనాడులో. ఆహ్, మోస్ట్‌లీ వీక్లీ వన్స్ అయినా చేసుకుంటూ ఉంటారు. ఇది స్టేపుల్ డిష్ అన్నమాట ప్రతి వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఇది కుక్ అయింది కదండీ! ఈ టైంలో మనం తీసుకున్న వెజిటబుల్స్ ఇక్కడ ఆప్షన్స్, మీకేవైనా వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ ఈ బీన్స్ అండ్ మునక్కాడ అనేది చాలా స్పెషల్. సో, నా దగ్గర ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, నేను అవే యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం మగ్గనిద్దాము. ఒక 2 మినిట్స్. అండ్ ఇక్కడ స్పెషల్‌గా నేను చెప్పాలంటే ఈ కారమేనండి స్పెషల్. దీన్ని కొళంబు మొలగతూలు అంటారు తమిళ్‌లో. అదేంటంటే దాన్ని మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే రా చిల్లీ పౌడర్ కాదు. దానిలో పసుపు అండ్ కొంచెం రైస్, ధనియాలు, మెంతులు ఇలాంటి స్పైసెస్ కూడా యాడ్ చేస్తారు. అది గ్రేవీని ఇస్తుంది. ఇప్పుడు మీరు కలుపుతున్నప్పుడే మీకు తెలుస్తుంది కదా! కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తది. దాని రెసిపీ కావాలంటే మీరు అడిగితే ఐ కెన్ మేక్ ఇట్ ఎ వీడియో ఫర్ థాట్. ఈ గ్రేవీ లాగా వచ్చింది కదా! ఈ గ్రేవీ టెక్స్చర్. ఇప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం దీనికి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని మనం ముందే వాటర్‌లో ఏసి పెట్టుకుంటే జ్యూస్ ఈజీగా వచ్చేస్తది. మనం అది వేసుకుంటే కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలి. అండ్ దీనిలో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అండ్ ఈ రొయ్యలు పులుసు ఏదైతే ఉందో దీని ముందు మన రొయ్యల ఫ్రై రెసిపీ కూడా మనం పోస్ట్ చేశాను. నేనది డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అది కూడా చెక్ చేయండి. ఈ 2 ఒక్కటే రోజు చేసిన రెసిపీస్ అని అనుకుంటున్నాను. సో, ఈ వాటర్ ఒక లోటా అంత, లోటా మీన్స్ ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఉంటాం. తర్వాత దాన్ని లిడ్ పెట్టుకొని దాన్ని బాయిల్ అవ్వనివ్వండి. ఇంకొక కడాయిలో ఇంకొక 2, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, మనం క్లీన్ చేసి పెట్టుకుని పసుపు, ఉప్పు వేసుకొని ఆ రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాము. వాటిని ఇప్పుడు ఇక్కడ కడాయిలో యాడ్ చేసుకున్నాము. దానికి సెపరేట్‌గా పెడితే మొత్తం అంతా కుక్ అవుతాయి. దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం తిప్పుకోవాలి. అవి కుక్ అయ్యే కొద్దీ రౌండ్‌గా టర్న్ అయిపోతూ ఉంటాయి. మీకు అర్థమవుతది. దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ప్రాన్‌ని ఈ పులుసులో యాడ్ చేసుకుందాము. సేమ్ టైమ్ ఈ పులుసు కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్ అయింది. ఈ మునక్కాడ కూడా బాయిల్ అయి ఉంటది. అండ్ చిక్కుడు గింజలు కూడా బీన్స్.
ఈ రొయ్యలు యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని, లిడ్ పెట్టుకొని ఇంకొక 2, 3 మినిట్స్ మగ్గించేస్తే కొழம்பు రెడీ అండి. ఇది చాలా ఫ్లేవర్‌ఫుల్, లోడెడ్ విత్ టేస్ట్ అండి. పుల్లగా, ఆహ్, కారంగా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇది ఐడియల్‌గా రైస్‌తో తింటారండి. దోసలకి, ఇడ్లీలకి కూడా మంచి కాంబినేషన్. ఇప్పుడు ఆహ్, స్టవ్ అనేది టర్న్ ఆఫ్ చేసుకున్నాము. మీకు సైడ్‌లో తెలుస్తుంది కదా! మంచిగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఊజ్ ఔట్ అవ్వడం స్టార్ట్ అవుతది. చుట్టూ బోర్డర్ లాగా. సో, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే పులుసు అనేది రెడీ. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా మంచిగా బాయిల్ అయ్యి ఫ్లేవర్ ఇస్తాయి. అవి కూడా తినొచ్చు మంచిగా. సో, దీన్ని మీరు దేనితో తింటారనేది కామెంట్స్‌లో చెప్పడానికి ట్రై చేయండి. థాంక్ యూ.